ఇక్కడ ఈ ఒప్పందాలు ఏదైతే రద్దు ఉన్నాయో సింధు జలాల రద్దు అంటే అక్కడ కల్టివేషన్కి కానీ త్రాగునీటికి కానీ ఇదే ఆధారం అండి. ఇప్పుడు సింధు జలాలు ఆపేస్తే అక్కడ ఒక వాటర్ బాటిల్ నీళ్లు కొనడానికి కొన్ని వందల రూపాయలు ఖర్చు అవుద్దండి. ఆ 100 రూపాయలు ఖర్చు అయినప్పుడు అక్కడ సాధారణ పౌరులు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారండి గవర్నమెంట్, నీ ఏ లోపం వల్ల సింధు జలాలు అక్కడ ఆపారు, మేము ఈ దయనీయ పరిస్థితుల్లో ఒక వాటర్ బాటిల్ నీళ్లు కూడా కొనడానికి ఎంత కటకటలాడిపోతున్నావంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు దాన్ని విరమించుకో అని చెప్పి ఆ ఒత్తిడి అక్కడ గవర్నమెంట్ మీద వచ్చి అలాగా అటు రప్పించడానికి మోడీ గారు మరి ఆయన చేసిన ప్లాన్ మనం సాధారణంగా అనుకుంటాక లేదండి. అలా చేసి దాన్ని నిర్వహించడానికి కూడా వాఘా బోర్డర్ కానీ ఇది కానీ తర్వాత రకరకాల ఒప్పందాల రద్దు, వాళ్ళు కూడా పౌరులు ఎవరైతే ఉన్నారో వితిన్ 48 అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పి ఈ మూమెంట్స్ని ఆపగలిగితే కొంత పాకిస్తాన్కి సాధారణ పౌరుల్లో కొంత చైతన్యం వచ్చి అక్కడ వాళ్ళని ఆపగలిగితే ఆపగలవచ్చు అని కూడా ఇది అభిప్రాయం.